లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో పార్ట్ 2 ఇది. లాస్ట్ వీడియోలో మనము 10 క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మిగతా క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. 11th క్వశ్చన్ చూసినట్లయితే లిమిట్ ఎక్స్ టెన్స్ 1, ఇక్కడ ఎక్స్ టెన్స్ 1 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు, అంటే c నాట్ ఈక్వల్ టు 0, అంటే a ప్లస్ b ప్లస్ అనేది జీరో కావన్నమాట. అంటే ఏదో ఒక రియల్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ ఫంక్షన్ లో మనము ఎక్స్ ప్లస్ లో 1 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ముందు గివెన్ డేటా, ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు గివెన్ డేటా రాస్తాం. ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ లో మనము స్టెప్ బై స్టెప్ రాస్తామో అదే విధంగా రాస్తున్నాం. మనం ఎంసెట్ కి ప్రిపేర్ కావట్లేదు, మనం ఐపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి ఫుల్ మార్క్స్ పడాలంటే. గివెన్ డేటా లిమిట్ ఎక్స్ టెన్స్ 1 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో మనం 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0/0 రాదు. ఇది మామూలుగా అంటే 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏబిసి అనేవి ఉంటాయి. 1 సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ లో a ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 1 ప్లస్ a ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ప్లస్ b ప్లస్ a. a ప్లస్ b ప్లస్ c అన్న ఒకటే, c ప్లస్ b ప్లస్ a అన్న ఒకటే. రెండు న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి, అంటే 1/1. దీని ఆన్సర్ అనేది 1 క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్ ఏంటిది? లిమిట్ ఎక్స్ టెన్స్ -2 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2. అంటే ఎక్స్ ప్లస్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ అనేది 0/0 వస్తుంది. అంటే -2 అంటే -2 ప్లస్ 2 రెండు 0కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ -1/2 వస్తుంది, ఇక్కడ ప్లస్ 1/2 వస్తుంది, అంటే 0/0 వస్తుంది. కాబట్టి ముందు గివెన్ డేటా రాద్దాం ఇచ్చిన క్వశ్చన్ ని. సొల్యూషన్ గివెన్ డేటా లిమిట్ ఎక్స్ టెన్స్ -2 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2. ఈ ఫంక్షన్ సబ్స్టిట్యూషన్ 0/0 వస్తుంది కాబట్టి లెట్ x ఈక్వల్ టు -2 the value of the given function takes the from 0/0 వస్తుంది కాబట్టి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం ఫంక్షన్ ని. లిమిట్ ఎక్స్ టెన్స్ -2 లిమిట్ ఎక్స్ అంటే లిమిట్ 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ -2 న్యూమరేటర్ లో ఫ్యాక్టర్స్ రూపంలో ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ ని ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేసే ముందు ఎక్స్ కి 2 ని ఎల్సిఎం చేద్దాం. ఎక్స్ 2 ఎల్సిఎం చేసినట్లయితే 2x వస్తుంది. ఎల్సిఎం 2x ఎల్సిఎం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది, ఏం తక్కువైంది 2 తక్కువైంది కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఏం తక్కువైంది ఎక్స్ తక్కువైంది కాబట్టి ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ అన్న ఒకటే, ఎక్స్ ప్లస్ 2 అన్న ఒకటే. ఇది క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 నేను రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ -2 1/2x అవుతుంది. ఎక్స్ ప్లస్ లో మనము -2 ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 ఇంటూ -2 ఎక్స్ ప్లస్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్టు -1/4, అంటే 2 ఇంటూ -2 4 అవుతుంది కాబట్టి -1/4. నెక్స్ట్ 13 క్వశ్చన్ చూద్దాం. సొల్యూషన్
given data limit x tends 0 sin ax by bx. x ప్లేస్ లో 0 కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0 వస్తుంది, అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఎట్ x ఈక్వల్ టు 0 the value of the given function takes the from 0/0. ఇప్పుడు ఫంక్షన్ రాద్దాం, అంటే ఫంక్షన్ ని సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ x టెన్స్ 0 sin ax by bx ఈక్వల్ టు b అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ని లిమిట్, అంటే ఎప్పుడైనా ఫంక్షన్ లో కాన్స్టెంట్ వాల్యూ ఉంటే కాన్స్టెంట్ వాల్యూని మనము లిమిట్ లో నుంచి పక్కన తీసుకొని రావాలి. 1/b ఇంటూ లిమిట్ x టెన్స్ 0 sin ax by x. లిమిట్ లో స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది మనకు? సైన్ ఇక్కడ ఈ టర్మ్ కానీ సేమ్ ఉండాలి. ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది, అంటే నోమరేటర్ డెనామినేటర్ కూడా ఏఎక్స్ రావాలి. ఏఎక్స్ రావడానికి మనము ఏతో నోమరేటర్ ని డెనామినేటర్ ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 sin ax by ax into a. అంటే నేను నోమరేటర్ ని ఏతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, డెనామినేటర్ ని ఏతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ టర్మ్ సేమ్ ఉంది. స్టాండర్డ్ లిమిట్ కి ఈ టర్మ్ కూడా సేమ్ ఉండాలి. ఈ టర్మ్ సేమ్ ఉండాలంటే ఎక్స్ టెన్స్ 0, ఎక్స్ అనేది 0 అప్రోచ్ అవుతుంది, ఏఎక్స్ అనేది దేని అప్రోచ్ అవుతుంది, ఏఎక్స్ అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏఎక్స్ రూపంలో మనం లిమిట్ ని రాసుకున్నట్లయితే లిమిట్ ఏఎక్స్ టెన్స్ 0 sin ax by ax into a. ఇక్కడ 1/b ఉంది, అంటే 1/b ఇక్కడ కూడా అంతే 1/b ఉంది, అంటే 1/b అనేది కాన్స్టెంట్. 1/b అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు a ఇంటూ 1 a అవుతుంది, అంటే a/b. ఇదంతా స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది? సిన్స్ లిమిట్ x టెన్స్ 0 sin x by x ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ ప్లేస్ లో మనకి ఏఎక్స్ ఉంది, ఏఎక్స్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాతో మనం కంపారిజన్ చేసుకుంటే దీని ఆన్సర్ 1 అవుతుంది. ఇప్పుడు 1 ఇంటూ ఏ, దీని ఆన్సర్ ఏంటిది? a/b. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ x టెన్స్ 0 sin ax by sin bx. ఏబిలు అనేవి నాట్ ఈక్వల్ టు 0, అంటే ఏబిలు అనేది ఒక రియల్ నెంబర్, 0 కాదనమాట. ఈ క్వశ్చన్ ని సొల్యూషన్, అంటే లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా డిస్కషన్ చేస్తున్నామో అదే విధంగా సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ముందు గివెన్ డేటా లిమిట్ x టెన్స్ 0 sin ax by sin bx. sin ax by sin bx. ఎక్స్ ప్లేస్ లో 0 ని మనము సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0 వస్తుంది. 0/0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనము కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇండిటర్మినేట్ ఫామ్ సింప్లిఫికేషన్ అంటే లెట్ x ఈక్వల్ టు 0 ద వాల్యూ ఆఫ్ the given function takes the from 0/0 వస్తుందని మన స్టేట్మెంట్ రూపంలో రాసినాం. ఇప్పుడు లిమిట్ ని సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ x టెన్స్ 0
sin ax by sin bx ఈక్వల్ టు bx కాదు bx సారీ bx. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సింప్లిఫికేషన్ చేయాలంటే న్యూమరేటర్ ని x తో x బై x ని మల్టిప్లికేషన్ చేద్దాం, డినామినేటర్ ని bx బై bx ని మల్టిప్లికేషన్ చేద్దాం. లిమిట్ x టెన్స్ 0 sin ax by ax into ax by sin bx by bx into bx. నేను న్యూమరేటర్ లో x బై x తో మల్టిప్లికేషన్ చేస్తున్నా, దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే మళ్ళీ ఇదే స్టెప్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ లో కూడా నేను అంతే, bx bx క్యాన్సిల్ చేసినట్లయితే మళ్ళీ bx వస్తుంది. ఎందుకు నేను bx మల్టిప్లికేషన్ చేసిన, మనకు లిమిట్ యొక్క ట్రిగ్నోమెట్రీ లో స్టాండర్డ్ ఫార్ములా మనకు తెలుసు. స్టాండర్డ్ ఫార్ములా ఏంటిది? సిన్స్ లిమిట్ x టెన్స్ 0 sin x by x ఈక్వల్ టు 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా. మనం ఈ రూపంలోకి మనం మార్చుకోవాలి. మన క్వశ్చన్ మొత్తాన్ని ఈ రూపంలో మనం మార్చుకోవాలంటే మనము న్యూమరేటర్ ని ఇక్కడ bx ఉంది కాబట్టి bx మనం మల్టిప్లికేషన్ చేసినాం. ఇక్కడ న్యూమరేటర్ లో x ఉంది కాబట్టి x తో మనం మల్టిప్లికేషన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఇప్పుడు లిమిట్ అనేది న్యూమరేటర్ కి అప్లై చేస్తుంది, డినామినేటర్ కి అప్లై అవుతుంది లిమిట్. ఇప్పుడు ఈ లిమిట్ కూడా x మనకి x ని ax గా bx గా మార్చుకోవాలి. అంటే x టెన్స్ 0, x అనేది 0 అప్రోచ్ అవుతుంది, ax అనేది దేని అప్రోచ్ అవుతుంది, x అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే x ప్లేస్ లో 0 పెట్టు, 0 ఇంటూ a 0 వస్తుంది, అంటే x అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్ bx అనేది కూడా 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం ax bx లిమిట్ ఫార్ములా మనం రాసుకుందాం. లిమిట్ ax టెన్స్ 0 sin ax by ax into ax by లిమిట్. అంటే లిమిట్ అనేది న్యూమరేటర్ కి అప్లై అవుతుంది, డినామినేటర్ కూడా అప్లై అవుతుంది. లిమిట్ bx డినామినేటర్ కి ఏంటిది bx ఫార్ములా ఉంది కాబట్టి మనం bx రాద్దాం. bx టెన్స్ 0 sin bx by bx ఇంటూ ఇక్కడ ఏంటిది లిమిట్, ఇక్కడ మనకు అవసరం లేదు, లిమిట్ x టెన్స్ 0 ఇంటూ ax. ఇక్కడ కూడా అంటే లిమిట్ x టెన్స్ 0 bx. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫార్ములా కంపారిజన్ చేసుకుంటే దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏమో రాసుకోవచ్చు, ఇక్కడ రాస్తాను. ఇక్కడ వద్దులే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఎక్కడ రాద్దాం, ఇన్ని కింద రాద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ 1 ఈ వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ ఈ లిమిట్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ అప్లై అయింది కదా, 1 లిమిటే రాసుకున్నాం. 1 లిమిట్ x టెన్స్ 0, అప్పుడు ax బై bx, x క్యాన్సిల్ చేసినట్లయితే a బై b అనేది కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి అప్పుడు 1 ఇంటూ a బై b ఈక్వల్ టు a బై b. దీని ఆన్సర్ అనేది a బై b, అంటే 1 ఇంటూ a బై b ఇంటూ a బై b అవుతుంది. దీని ఆన్సర్ అనేది ఇది. నెక్స్ట్ 15 క్వశ్చన్ చూద్దాం. Solution given data limit x tends to pi sin pi minus x pi into pi minus x. x ప్లేస్ లో పై ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0/0 వస్తుంది. 0/0 అంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్. 0/0 వచ్చేదాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాద్దాం. లెట్ x ఈక్వల్ టు పై, x ఈక్వల్ అంటే పై
x equal to pi, the value of given function, takes from 0/0 అంటే 0/0 వస్తుందని మనము స్టేట్మెంట్ రూపంలో రాసాం. నెక్స్ట్ ఈ లిమిట్ మనము కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. లిమిట్ x టెన్స్ పై sin pi minus x pi into pi minus x. లిమిట్ x టెన్స్ పై అంటే ఈ పై అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూని మనము లిమిట్ లో నుంచి పక్క తీసుకొని వద్దాం. ఇక్కడ డెనామినేటర్ పై ఉంది, న్యూమరేటర్ ఏమో లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 1/π ని పక్క తీసుకొని వద్దాం. 1/π లిమిట్ x టెన్స్ పై sin pi minus x by pi minus x. ఇప్పుడు దీన్ని మనం చూసినట్లయితే అంటే స్టాండర్డ్ లిమిట్, ఇదిగో ఈ స్టాండర్డ్ ఫార్ములా రూపంలో మనం దీన్ని మార్చుకోవాలా. ఏ విధంగా మార్చుకోవాలా? ఇక్కడ సైన్ కి పై మైనస్ ఎక్స్ ఉంది, డెనామినేటర్ కూడా పై మైనస్ ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ ని కూడా మనము పై మైనస్ ఎక్స్ రాయాలా. ఎక్స్ అనేది పైన అప్రోచ్ అవుతే పై మైనస్ ఎక్స్ అనేది దేని అప్రోచ్ అవుతుంది? పై మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ లో పై పెట్టు, పై మైనస్ ఎక్స్ లో పై పెట్టినట్లయితే ప్లస్ పై మైనస్ పై 0 వస్తుంది కాబట్టి పై మైనస్ అనేది 0 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు ఈ పై మైనస్ ఎక్స్ రూపంలో మనం లిమిట్ రాసుకుందాం. లిమిట్ పై మైనస్ ఎక్స్ టెన్స్ 0 sin pi minus x by pi minus x. అంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటే 1/π అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/π అని రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1/π. ఈ వాల్యూ అంతా ఈ ఫార్ములాతో మనం కంపారిజన్ చేసుకుంటే ఈ వాల్యూ 1 into 1 into 1 అవుతుంది, అంటే 1/π అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ 16 క్వశ్చన్ వద్దాం. సొల్యూషన్ గివెన్ డేటా ఏంటిది? లిమిట్ x టెన్స్ 0 cos x pi minus x. x ప్లస్ లో 0 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0/0 వస్తుందా? రాదు, అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. cos 0 అంటే x ప్లస్ 0 సబ్స్టిట్యూషన్ చేసిన pi minus 0. cos 0 అంటే 1, pi minus 0 అంటే పై, అంటే 0కి 0 ముందు మైనస్ ఉన్న ప్లస్ ఉన్న మనకు ఆన్సర్ అంటే వాల్యూ ఉండదు కాబట్టి పై రాసుకుంటాం, అంటే 1/π. therefore లిమిట్ x టెన్స్ 0 cos x by pi minus x ఈక్వల్ టు 1/π. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ డేటా లిమిట్ x టెన్స్ 0 ax ప్లస్ x cos x by sin x. ఇప్పుడు మనం x ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0/0 వస్తుంది. 0/0 అంటే ఇండెటర్మినేట్ ఫామ్ వస్తుంది, అంటే ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చేదాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాద్దాం. లెట్ x is equal to 0, the value of given function
given function takes the from 0 by 0. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కొంచెం సింప్లిఫికేషన్ చేసి స్టాండర్డ్ లిమిట్ లోని స్టాండర్డ్ ఫార్మ్స్ లోకి మనం మార్చుకోవాలి. ఫంక్షన్ లిమిట్ x టెన్స్ 0 ax ప్లస్ x ఇంటూ cos x బై b sin x. ఇప్పుడు b అనేది కాన్స్టెంట్ వాల్యూగా, ఈ కాన్స్టెంట్ వాల్యూని లిమిట్ లో నుంచి పక్కకు తీసుకొని రావాలా అంటే 1/b లిమిట్ x టెన్స్ 0 ax. ఇక్కడ కూడా x అనేది కామన్ తీసినట్లయితే ఇక్కడ ax ఉంది, ఇక్కడ x ఇంటూ b cos x ఉంది. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీసినట్లయితే రెండిట్లో నుంచి x కామన్ తీస్తున్నా. x కామన్ తీస్తే x ఇంటూ a ప్లస్ cos x బై sin x. అంటే మనము bని కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి లిమిట్ లో నుంచి పక్కకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ax లో x ఉంది, x ఇంటూ cos x లో కూడా x ఉంది కాబట్టి న్యూమరేటర్ లో x కామన్ తీసినాం. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేసేది అంటే ఇప్పుడు ఈ స్టెప్ లో చూద్దాం. x బై sin x అని రాసుకున్నాం అంటే 1/b లిమిట్ x టెన్స్ 0 x బై sin x ఇంటూ a ప్లస్ cos x బై a ప్లస్ cos x. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 1 అంటే ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వచ్చేది. ఇప్పుడు ఇంకా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, లిమిట్ అనేది దీనికి అప్లై అవుతుంది దీనికి అప్లై అవుతుంది కాబట్టి రెండింటికి లిమిట్ అప్లై చేద్దాం. 1/b లిమిట్ x టెన్స్ 0. ఇప్పుడు ఈ టర్మ్ మనకు x అనేది డెనామినేటర్ లో ఉంటే మనకు లిమిట్ లో ఉన్న స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంది. అంటే ఈ x మనం ఏ విధంగా రాసుకోవచ్చు 1/sin x బై x ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే దీన్ని మళ్ళీ రెసిప్రోకల్ చేసినట్లయితే x బై sin x అవుతుంది. ఇంటూ లిమిట్ x టెన్స్ 0 a ప్లస్ cos x. ఈ రెండింటిలోకి x వాల్యూని మనము సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1/b ఇంటూ ఇదేంటి, ఇది స్టాండర్డ్ ఫార్ములా. న్యూమరేటర్ కేమో 1 కాబట్టి 1 కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ అప్లై చేయలేం. డెనామినేటర్ లో లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ఇది మొత్తం స్టాండర్డ్ లిమిట్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా ఉంది. అంటే sin x బై x అంటే 1 ఉంటుంది, 1 అవుతుంది ఫార్ములా. ఈ లిమిట్ అనేది ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏకి అప్లై చేయలేం. ప్లస్ కాజ్ కి అప్లై చేద్దాం. కాజ్ x ప్లస్ లో 0 పెడదాం. దీనికి సింప్లిఫికేషన్ చేద్దాం. 1/b ఇంటూ 1 ఇంటూ 1 1 ఇంటూ a ప్లస్ cos 0 అంటే 1 a ప్లస్ 1 ఇంటూ a ప్లస్ 1 అవుతుంది. a ప్లస్ 1/b a ప్లస్ 1/b అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ 18 క్వశ్చన్ చూద్దాం. గివెన్ డేటా లిమిట్ x టెన్స్ 0 given data limit x tends to 0 x into sec x. మనం టెక్నామెట్రీలో సెక్ కి లిమిట్ మనం కనుక్కోలేము. అంటే ఈ సెక్ ను మనం కాజ్ రూపంలోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు x ప్లస్ లో 0 అని సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకో 0 వస్తుంది. అంత 0/0 అంటే చెక్ 0 అంటే ఇన్ఫినిట్ అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది. ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది కాబట్టి మనం దీనికి వాల్యూ అప్లై చేయకుండా ఈ సెక్ ని మనం కాజ్ లోకి మార్చుకోవాలా. ఏ విధంగా మార్చుకోవాలని ఇప్పుడు చూద్దాం. ముందు దీనికి స్టేట్మెంట్ రాద్దాం. ఎట్
x equal to 0, the value of the given function takes the from 0 by 0. ఇప్పుడు ఈ సెక్ లో మనము కాజులోకి మార్గం లిమిట్ x టెన్స్ 0 x ఇంటూ సెక్ థీటా. సెక్ థీటా ప్లస్ x కాబట్టి x దీనేమో రాసుకోవచ్చు లిమిట్ కాజ్ ఫార్ములాకు మార్చుకోవాలి. అంటే ఈ చెక్ ని కాజ్ ఫార్ములా మార్చుకుందాం. లిమిట్ x టెన్స్ 0 x ఇంటూ కాజ్ సెక్ థీటా ఏ విధంగా అంటే 1 బై కాజ్ అని రాసుకోవచ్చు. 1 బై కాజ్ x. ఇప్పుడు x ప్లస్ లో మనము 0 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే కాజ్ 0 1 వస్తుంది. ఎక్స్ ప్లేస్ లో దీన్ని అప్లై చేద్దాం. ఎక్స్ ప్లేస్ లో 0 అంటే లిమిట్ అప్లై చేద్దాం. 0 ఇంటూ 1 బై కాజ్ 0. 0 బై కాజ్ 0 అంటే 1. అంటే 0 బై సంథింగ్ అంటే 0 అంటే దీని ఆన్సర్ అనేది 0 వస్తుంది. నెక్స్ట్ 19 క్వశ్చన్. గివెన్ డేటా limit x tends 0 sin ax plus bx by ax plus sin bx. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 0 ను సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 బై 0 వస్తుంది. 0 బై 0 మనం స్టేట్మెంట్ రూపంలో రాద్దాం. ఎట్ x equal to 0, the value of the given function takes the from 0 by 0. 0 బై 0 వస్తుందని మనం స్టేట్మెంట్ రూపంలో రాస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే లిమిట్ లో ఉన్న స్టాండర్డ్ ఫార్ములా రూపంలోకి మనము ఈ ఫంక్షన్స్ ని మార్చుకున్నట్లయితే మనకు క్వశ్చన్ సాల్వ్ అవుతుంటుంది. స్టెప్ బై స్టెప్ మనం రాసుకుందాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఫుల్ మార్క్స్ పడాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకుంటున్నాం. లిమిట్ x టెన్స్ 0 sin ax ప్లస్ bx బై ax plus sin bx. x by sin bx is equal to దీని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడు న్యూమరేటర్ x ఉంది అంటే sin ax ఉంది. ఇక్కడ న్యూమరేటర్ లో మనము x by ax మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే అప్పుడు ఏడో ఒక స్టాండర్డ్ లిమిట్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో కూడా ఇక్కడ bx ఉంది. bx కూడా bx బై bx ని మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ ఒక స్టాండర్డ్ లిమిట్ వస్తుంది. అంటే లిమిట్ ఫార్ములా వస్తుంది మనకు స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా. అదే విధంగా చూద్దాం. లిమిట్ x టెన్స్ 0 రాద్దు కింద. లిమిట్ x టెన్స్ 0 sin ax by ax into ax. అంటే నేను న్యూమరేటర్ లో డినామినేటర్ అంటే x బై ax ని నేను మల్టిప్లికేషన్ చేసిన న్యూమరేటర్ లో ప్లస్ bx ax ప్లస్ sin bx బై bx into bx. అంటే నేనేం చేసిన మనకు లిమిట్ లో స్టాండర్డ్ లిమిట్స్ ఉంటాయి. స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ రూపంలోకి మనం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం మార్చుకున్నట్లయితేనే ఆన్సర్ వస్తుంది. దాంట్లో ఏ విధంగా చేసినా మనకు ఆన్సర్ రాదు. కాబట్టి నేను ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది అంటే ఏఎక్స్ నేను మల్టిప్లికేషన్ చేసిన ఏఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్ న్యూమరేటర్ లో మల్టిప్లికేషన్ చేసి అదే డినామినేటర్ మళ్ళీ ఎక్స్ తో భాగించింది. ఇక్కడ కూడా అంటే డినామినేటర్ బిఎక్స్ బై బిఎక్స్ మనము మల్టిప్లికేషన్ చేసినాం. ఎందుకంటే బిఎక్స్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇప్పుడు ఈ స్టెప్ ను మనము
సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకి ఇదే స్టెప్ అవుతుంది. అంటే నేను ఈ విధంగా మార్చుకున్నాం. ఇప్పుడు మనము లిమిట్స్ అప్లై చేద్దాం. నేను మొత్తం లిమిట్స్ అప్లై చేసినట్లయితే లిమిట్స్ అప్లై చేసే ముందు దానికంటే ముందు ఎక్స్ అనేది జీరోని అప్రోచ్ అవుతుంది. ఎక్స్ అనేది జీరోని అప్రోచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏఎక్స్ ఉందిగా, ఏఎక్స్ అనేది కూడా దేని అప్రోచ్ అవుతుంది? జీరోని అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా ప్రాబ్లమ్స్ లో కూడా మనం చూసినాం ఏఎక్స్ అనేది కూడా జీరోని అప్రోచ్ అవుతుంది. అలాగే బిఎక్స్ అనేది కూడా మనకు జీరోని అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేద్దాం. ఏఎక్స్ ఫార్ములాకి అట్లా లిమిట్ ని అప్లై చేద్దాం. సైన్ ఏఎక్స్ టెన్స్ జీరో, లిమిట్ ఏఎక్స్ టెన్స్ జీరో సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ దీనికి లిమిట్ ఉంటుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో, దీనికి ఏఎక్స్ అవసరం ఎక్స్ టెన్స్ జీరో ఏఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో బిఎక్స్ బై, అంటే కన్ఫ్యూజన్ కాకండి, న్యూమరేటర్ లో ఉన్న అన్నిటికీ లిమిట్ అప్లై చేసిన, అలాగే డెనామినేటర్ లో ఉన్న అన్నిటికీ లిమిట్ అప్లై చేద్దాం. ఇప్పుడు డెనామినేటర్ లో ఉన్న దానికి కూడా లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో ఏఎక్స్ లిమిట్ బిఎక్స్ టెన్స్ జీరో సైన్ బిఎక్స్ బై బిఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో బిఎక్స్. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేద్దాం మనం. అంటే సైన్ ఏఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ బై ఎక్స్, అంటే సైన్ ఎక్స్ టెన్స్ జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్, అంటే ఇది ఫార్ములా రూపంలో ఉంది, ఇది కూడా ఫార్ములా రూపంలో ఉంది. ఎక్స్ ప్లస్ లో ఏఎక్స్ ఉంది, అంటే దీని వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ ఈ రెండింటిలో నుంచి లిమిట్ కామన్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో, రెండింటిలో నుంచి లిమిట్ కామన్ తీసినట్లయితే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై, ఇప్పుడు దీని వాల్యూ 1 ఉంది, 1 అయింది కాబట్టి 1 రాసుకుందాం. ఇంటూ దీంట్లో నుంచి కూడా అంతే లిమిట్ కామన్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో ఏఎక్స్ ప్లస్ బిఎక్స్, దీంట్లో నుంచి లిమిట్ కామన్ తీసి ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ అని రాసినాం. ఇప్పుడు ఏఎక్స్ బై బిఎక్స్, న్యూమరేటర్ డెనామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. నెక్స్ట్ 1 ఇంటూ దీని వాల్యూ ఏంటిది 1. ఇప్పుడు ఎక్స్ టెన్స్ జీరో, ఇక్కడ ఎక్స్ లేవు 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 1. దీని ఆన్సర్ అనేది 1. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 5/2 కానీ మనము సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 5/2 మైనస్ 5/2 అంటే 0 వస్తుంది. డినామినేటర్ లో 0 వచ్చిందంటే ఇది ఇన్ఫినిట్ వస్తుంది, అంటే 0/0 వచ్చిందంటే ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనకు ఈ tan కి ఫార్ములా లేదు. మనకు టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో సైన్ కి కాస్ కి మాత్రమే ఫార్ములాలు ఉన్నాయి. ఈ tan కి ఫార్ములాస్ లేవు కాబట్టి మనము ఇది tan ని మనము సైన్ కాజులలోకి మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోలేదో ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. సొల్యూషన్ ముందు ఇచ్చిన డేటా రాసుకున్నాం. గివెన్ డేటా అదేమి ఇచ్చిండు, లిమిట్ ఎక్స్ టెన్స్ 5/2 tan 2x బై ఎక్స్ మైనస్ 5/2. ఎప్పుడైనా గివెన్ డేటా పెట్టి ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫుల్ మార్క్స్ పట్టడానికి ఈ పాయింట్ కారణం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకున్నాం అంటే దీన్ని లిమిట్ అప్లై చేసి 0/0 వస్తుంది కాబట్టి మనం దీన్ని 0/0 వస్తుంది అనే దాన్ని స్టేట్మెంట్ రూపంలో రాద్దాం. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 5/2
the value of the given function takes the from 0/0 స్టేట్మెంట్ రూపంలో రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. దీని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేద్దాం? ముందు దీన్ని మొత్తాన్ని y అనుకుందాం. x లో ఉన్నదాన్ని ఇప్పుడు x మైనస్ π/2 అనేదాన్ని y అనుకుందాం. అప్పుడు x ఏమవుతుంది? x అంటే ఈ -π/2 అనేదాన్ని ఈక్వల్ అవతల తీసుకపోతే y మైనస్ అంటే ఇక్కడ మైనస్ ప్లస్ y ప్లస్ π/2 అవుతుంది. అంటే x వాల్యూ y ప్లస్ π/2. 2x వాల్యూ ఏంటిది? 2x వాల్యూ π మైనస్ అంటే π ప్లస్ 2y. అంటే ఇక్కడ 2ని మల్టిప్లికేషన్ చేసాం అనుకో 2x వస్తుంది. ఇక్కడ 2y ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది. 2కు 2 క్యాన్సిల్ అయినట్లు పై ఉంటుంది. అంటే π ప్లస్ 2. అంటే నేను ఈ ఫార్ములా రాసుకున్నా. ఎందుకే రాసుకున్నాం? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ లో మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు x అనేది π/2ని అప్రోచ్ అవుతుంది. x అనేది π/2ని అప్రోచ్ అవుతే y అనేది దేని అప్రోచ్ అవుతుంది? x ప్లేస్ లో π/2 పెట్టండి. ప్లస్ π/2 మైనస్ π/2 అంటే x అనే ప్లేస్ లో π/2 అప్లై చేసిన అంటే 0 వస్తుంది. y అనేది 0 = y అంటే y అనేది 0ని అప్రోచ్ అవుతుంది. x అనేది π/2ని అప్రోచ్ అవుతుంది, y అనేది 0ని అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు ఈ లిమిట్ ని మనము y రూపంలోకి మార్చుకుందాం. మనం లిమిట్ x టెన్స్ π/2 tan 2x/x minus π/2 equal to limit y tends 0 అంటే y tends 0. y అనేది 0ని అప్రోచ్ అవుతుంది కాబట్టి 0. tan 2x వాల్యూ ఏంటిది? 2x వాల్యూ అంటే π మైనస్ అంటే π ప్లస్ 2y బై x మైనస్ π/2 వాల్యూ ఏంటిది? y. ఇప్పుడు టెక్నామెట్రీ లో మనకు ఒక ఫార్ములా వచ్చింది. దీన్ని తిరిపేద్దాం. దీని అంతా డ్రా చేసుకున్నాం కాబట్టి క్వశ్చన్ తిరిపేస్తాము. టెక్నామెట్రీ ఫార్ములా ఏంటిది? సిన్స్ పక్కన రాసుకోండి. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు పక్కన రఫ్ గా రాసుకోండి. సిన్స్ ఇది క్వశ్చన్ లో అంటే ఇది మనం tan ని మనం ఇప్పుడు మార్చుకుంటున్నాం. అంటే tan π/θ ఒక θ ప్లస్ లో 2y ఉంది. అప్పుడు దీన్ని ఏమవుతుంది? tan θ అవుతుంది. అంటే tan π ప్లస్ θ ఈక్వల్ టు tan θ. టెక్నామెట్రీ అనే లెసన్ లో ఇది అనమాట. ఈ అంటే tan π ప్లస్ θ ప్లస్ లో 2y ఉంది కాబట్టి tan 2y అవుతుంది దీని వాల్యూ. లిమిట్ y tends 0 విన్నర్ అవుతుంది. లిమిట్ y tends 0 tan 2y/y. ఇప్పుడు ఈ tan కి లిమిట్ లో ఎలాంటి ఫార్ములా లేదు కాబట్టి మనము tan ని సైన్ లో కాస్ లలో మార్చుకోవాలి. అంటే tan θ అంటే ఏంటిది? sin θ బై cos θ. ఇప్పుడు మనం దాంట్లోకి మార్చుకుందాం. లిమిట్ y tends 0 sin 2y/cos 2y/y. దీని రెసిప్రోకల్ చేద్దాం. అంటే ఇక్కడ డినామినేటర్ కూడా ఫ్యాక్టర్స్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసినట్లయితే లిమిట్ y tends 0 sin 2y
sin 2y by cos 2y ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు ఈ 1 రెసిప్రోకల్ చేసినట్లయితే 1/y వస్తుంది. ఇప్పుడు మనము ఈ సైన్ ఎక్స్ ప్లస్ లో 2y ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ ప్లస్ ఇక్కడ y ఉంది. y ని కూడా 2 రావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ 2 ని మనము మల్టిప్లికేషన్ చేద్దాం. లిమిట్ y టెన్స్ 0 sin 2y ఇంటూ 2. నేను ఏం చేసిన డినామినేటర్ ని న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లికేషన్ చేసిన ఇంటూ cos 2y. ఇప్పుడు cos 2y కాబట్టి ఇంతేనా? అంతే. ఇప్పుడు y ఇక్కడ మనకు 2y ఉంది, y లో మార్చుకోవాలి కాబట్టి y టెన్స్ 0 అయితే 2y టెన్స్ ఏమవుతుంది, ఇది కూడా 0 వస్తుంది. 2y టెన్స్ కూడా 0 వస్తుంది. 2y టెన్స్ ఇప్పుడు ప్రశ్న డ్రా చేసుకుంటుందా? 2y టెన్స్ లో లిమిట్ రాసుకుందాం. లిమిట్ 2y టెన్స్ ఈక్వల్ టు 0 sin 2y by 2y ఇంటూ లిమిట్ అనేది సైన్ కప్లో అవుతుంది, కాస్ కప్లో అవుతుంది. లిమిట్ 2y టెన్స్ 0 2/cos 2y. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫార్ములా ఏంటి? ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది అంటే ఎక్స్ ప్లస్ లో 2y ఉంది కాబట్టి ఇది మొత్తం ఏంటిది, దీని వాల్యూ 1 వస్తుంది. లిమిట్ ని కాజ్ లో అప్లై చేద్దాం. 2 ఇంటూ కాజ్ 2y అంటే 0, కాజ్ 0. 1 ఇంటూ 2 ఇంటూ కాజ్ 0 అంటే 1. 2 ఇంటూ 1 2. డినామినేటర్ లో రాసుకోపోయినా కాదు కాబట్టి దీని ఆన్సర్ 2. చూడండి దీని ప్రాబ్లం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఇదంతా డ్రా చేసుకోండి. ఈ క్వశ్చన్ 4 మార్క్స్ కూడా అడగవచ్చు. 2 మార్క్స్ అడిగితే ఇంత ప్రాసెస్ చేయాలి కాబట్టి 2 మార్క్స్ అడగదు, 4 మార్క్స్ అడుగుతుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 21, 22 క్వశ్చన్స్ మనము వీడియో లాస్ట్ లో డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ 23 క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే 21, 22 అనే క్వశ్చన్ అవి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తో ప్రాబ్లమ్స్ చేసాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్స్ అంటే కొంచెం ఇంట్రడక్షన్ చేయాలి కాబట్టి ఆ క్వశ్చన్స్ వీడియో లాస్ట్ లో మనము అంటే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం చేసుకున్నాక లాస్ట్ లో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏ విధంగా అప్లై చేయాలా అనేది మనం లాస్ట్ వీడియో అంటే లాస్ట్ లో క్వశ్చన్స్ అన్ని చేసి లాస్ట్ లో మనము ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ 2 క్వశ్చన్స్ అనేది అప్పుడు సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు 20 క్వశ్చన్ ఇదంతా వచ్చి డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ 23 క్వశ్చన్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.